త్రివిక్రమ వామన, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః. వామనుడే త్రివిక్రముడు అవుతాడు. అందుకే దాంపత్యంలో ఎప్పుడు చేరేటప్పుడు చిన్న ఉద్యోగం ఉంది కదా అని ఆలోచించొద్దు. ఈ చిన్న ఉద్యోగమైన వామనుడే రేపొద్దున పెద్ద ఉద్యోగమైన త్రివిక్రముడుగా మారుతుంది. ముందు అసలు ఉద్యోగం వచ్చింది, ఓ 25,000 జీతం ఉంది, చాలండి. అన్నం తినడానికి 25,000 చాలండి. హైదరాబాద్లో కూడా పెద్ద వైభవాలు విలాసాలు లేకపోతే అన్నం తినడానికి, ఇంటెద్దు కట్టుకోవడానికి 40,000 చాలండి. మనకు తగిన ఇల్లే తీసుకుంటాం. అందుకే ఈ లెక్క ఇది. వామన త్రివిక్రమ. ఇవాళ మన జీతం వామరుల్లో ఉంది, రేపు త్రివిక్రముడు అవుతుందే. నువ్వు కష్టపడి పని చేసుకో. ఎదిగే వరకు ఆగాలి కదా. లేదు, ఈ 25,000 జీతంగా ఉన్నప్పుడే బండి కొంటాడు. బండికి ఈఎంఐ అంటాడు. ఆ బండి 2 లక్షలు. 25,000 వాడికి 2 లక్షల బండి ఎందుకండి? ఈఎంఐ అంటే ఎవ్రీ మంత్ ఎవడు మాసికం వాడే పెట్టుకోవడం. ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ కాదండి, ఎవడి మాసికం వాడికే ఇన్స్టాల్మెంట్ ఇంట్లో పెట్టుకోవడమే. పైగా పోయిన వాడికి మాసికం ఎవడో పెడతాడు? మన కర్మ, ఈఎంఐలు మనమే పెట్టుకోవాలి బతుకుండగానే. నీకు ఎంత జీతం ఉంటే 2 లక్షలు పెట్టి నువ్వు బండి కొన్నావు, 25,000 నీ జీతం, వాడు 5,000 ఇన్స్టాల్మెంట్ పెట్టాడు, 25,000 5 ఎగిరిపోయింది. ఇంకేముంది ఇక్కడ? ఇలా మొత్తం రకరకాల ఇన్స్టాల్మెంట్లకి బ్రహ్మచారి గాడికి 25,000లో 15,000 పోతే 10,000లో ఎలా బతుకుతారండి? అక్కడి నుంచి నాన్న సెండ్ 25,000 నాన్న కూర్చున్నాడు అక్కడ ఖాళీగా. ఎందుకంటే ఏదో అబద్ధాలు అక్కడ మొదలయ్యాయి. నువ్వు ఆటోలో వెళ్ళు, షేర్ ఆటోలో వెళ్ళు, ఏం పోయింది? నీ 25,000 జీతం పెట్టుకుని నీకు బండి ఎందుకే పని లేక? ఆ ఆఫీస్ ఎక్కడుందో దగ్గరే తీసుకో, ఇల్లు నడిచెళ్ళు, వ్యాయామం కలిసి వస్తుంది. ఇవన్నిటికీ పెట్రోల్ బండేసుకు వెళ్ళిపోవడమును, మళ్ళీ ఇంట్లో టీఎంటీ అని ఒకటి పెట్టి ఇలా తొక్కడం, కదలన సైకిల్. అది 4 రోజులు తొక్కడం, తర్వాత దాని మీద ఏమో తువ్వాళ్ళు ఆరేయడం. 4 రోజులే తొక్కేది. అదో 50,000 పెట్టుకున్నాం ఇంట్లో అడ్డం ఎక్కడ, దాని మీద తువ్వాళ్ళు బనీన్లు ఆరేడించి వీటి కోసం 50,000. 4 రోజులు తొక్కాను, ఎవడో తొక్కలేకపోతాడు. ఆ మాట ముందే చూసుకోవచ్చుగా. అసలు చేయవలసిన పనులంటికేమో బండి వేసుకోవడమా? పక్క వీధిలో కిరాణం కొట్టుందా, అగ్గిపెట్టి తెమ్మందా అమ్మ, దానికోసం బండి వేసుకెళ్ళిపోతాడు. మళ్ళీ తర్వాత ఇంట్లో కూర్చొని కదలన సైకిల్ తొక్కుతాడు. ఇక్కడ ఆ పని ఏదో మన నడిచెళ్ళి చేస్తే ఈ గొడవ లేదు కదా. ఇదే వామన త్రివిక్రమ. మన జీతం తక్కువైనప్పుడు మనం వామనుల్లాగే ఉండాలి. వామనావతారంలో వామనుడు ఏమంటాడో తెలుసో? సంతృప్తిగా ఉండాలని గొప్ప పద్యం అండి, అందరికీ ఉపయోగిస్తుంది. వ్యాప్తింజందక వగవక ప్రాప్తించిన లేశమైన 10,000 తృప్తింజందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. యవ్వనంలో వ్యాపకాలు బాగా ఉండాలి అని చెప్పాను నేను. ఖచ్చితంగా ఇంకో మాట చెబుతున్నా, పెళ్ళి అయిన తర్వాత వ్యాపకాలు తగ్గాలి.